అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గాను నామినేషన్ల ఘట్టం నేటి సాయంత్రంతో ముగుస్తుంది. దీంతో అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పొరపోరులో రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్, అలాగే పట్టణ ప్రాంతాలపై పట్టు నిరూపించుకోవాలని బీజేపీ చూస్తున్నాయి. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరుగుతుంది. రైట్, నేటితో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమని తెలిసింది. సో ఒకవైపు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల కోసం అన్ని ప్రధాన పార్టీలు కూడా గెలుపు గుర్రాలు, అంటే ఎవరైతే గెలుపు విజయం సాధిస్తారో అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అభ్యర్థుల వడపోతకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సుమారుగా 52 లక్షల మంది పైగా కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా ఓవరాల్ జరుగుతుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన నేపథ్యంలో ఈ జరుగుతున్నవి పార్టీ గుర్తులపై అతిపెద్ద ఎన్నికలు అని చెప్పవచ్చు. ఎందుకంటే అడపాదడప ఇప్పుడు ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగాయి, జూబ్లీస్ కావచ్చు, అదే కంటోన్మెంట్, అది కేవలం ఒక నియోజకవర్గం, అందులో హైదరాబాద్ పార్టీకి సంబంధించి 2 ఎన్నికలు. కానీ ఇవి అలా కాదు, దాదాపుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలో అన్ని నియోజకవర్గాల్లోని ప్రజల ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేసేదిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. అసలు ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రిఫ్లెక్ట్ కాబోతా ఉన్నాయి. సో దీంతో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి గత నెల రోజులుగా కూడా రాష్ట్రంలోని ప్రధాన ఏదైతే జిల్లా కేంద్రాలు కావచ్చు, మున్సిపాలిటీలు, ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్ కేంద్రాలు పర్యటించి ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనపడుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తే, మరోవైపు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్తో పాటు ఇతర బీజేపీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో ఆ జిల్లాలో పర్యటించి, నియోజకవర్గాల్లో పర్యటించి గెలుపు కోసం, ఎట్లా పార్టీ గెలుపు కోసం రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా, ప్రధాన పక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా గెలుపు కోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించిన పరిస్థితి కనపడుతుంది. సో దీంతోనే మున్సిపల్ ఎన్నికల గతంలో ఎప్పుడు లేనట్టుగా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి, ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టు ఉంది అనేది ఒకటి రుజువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనే దానిపైనే కసరత్తు కూడా ప్రారంభించాయి. సో గత 3-4 రోజులుగా కూడా ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులతో పాటుగా మిగతా అంటే ప్రధాన ప్రతిపక్షాల పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, మాజీ మంత్రులు కావచ్చు, ఈ అభ్యర్థుల ఓడపోత కోసం దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ అభ్యర్థులు ఎవరిని నిలిచాలి దానిపైన కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందులో ఇవాళ చివరి రోజు సాయంత్రం 4 గంటలతో ఇక మొత్తంగా కూడా నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి చివరి ప్రయత్నంగా కూడా ఒకవైపు తమకు అవకాశం ఇవ్వాలని పార్టీలపైన అభ్యర్థులు తీసుకొస్తా ఉంటే, మరోవైపు ఈ సొంతగానే సంబంధించినటువంటి పార్టీలు కూడా కసరత్తు చేసి ఆ నియోజకవర్గాల్లో, ఆ మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో ఎవరైతే అభ్యర్థులుగా ఉంటే బాగుంటుంది అనే దానిపైన కూడా 1-2 సార్లు సర్వే చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తుంటే ఒకసారి మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ గతంలో ఏదైతే రీసెంట్ గా చూస్తే డిసెంబర్ లో జరిగినటువంటి
గత గత ఏడాది డిసెంబర్లో జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఆయా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కొత్త కాంగ్రెస్ పార్టీకి పార్టీ పరంగా పార్టీ గుర్తులపై జరగకున్నప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంది. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అధికార పార్టీకి సమానంగా కూడా అక్కడ ఈ సర్పంచ్ స్థానాన్ని గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు మరింత చాలా ఉత్కంఠ ఉండబోతుందని చెప్పవచ్చు. సో ఎన్నికలకు సంబంధించి పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో ఎన్నికలు ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై అయితే రాధాకృష్ణ, అన్ని పార్టీల్లోనూ కూడా రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఏంటి అధికార పార్టీ అలాగే బీఆర్ఎస్ కి బాగా ఎక్కువగా కనిపిస్తుందా ఈ రెబెల్స్ బెడద? ఏ రకంగా సార్ట్అవుట్ చేసుకునే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుంది? దాదాపు 2 ఏళ్ళ చాలా రోజుల తర్వాత ఎన్నికలు వస్తుండడంతో మున్సిపల్ ఎన్నికలు ఆ యొక్క మున్సిపాలిటీలో అభ్యర్థులుగా నిలబడడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో రిజర్వేషన్లు ఖరారు కావచ్చు, ఆ రిజర్వేషన్లకు అనుగుణంగానే పోటీలో ఉండడానికి అభ్యర్థులు చాలా మంది ఉత్సుకత చూపించిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రధాన అన్ని రాజకీయ పక్షాలకు కూడా కొంత రెబల్స్ పెడతారు. తాము ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే, లేకపోతే మేము రెబల్ గా కూడా రంగంలోకి దిగుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది, వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి కనపడుతోంది. కానీ ఈ ఎన్నికల్లో దాదాపు చాలా చోట్ల అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇంకా మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా అదే కార్పొరేషన్ లో ఈ యొక్క రెబల్స్ బెడద తప్పేలా లేదనుకోవచ్చు. ఎందుకంటే తమకు అవకాశం ఉంది, తాము గెలిచి తీరుతామనే ఒక ఆలోచనలో అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ఈ యొక్క రెబల్స్ బెడద తప్పేలా కనబడతలేదు. సో మొత్తంగా కూడా ఈ రోజుకు చివరి తేదీ నామినేషన్లకు. సో రేపటి నుంచి స్క్రూటినీ, ఫిబ్రవరి 1న స్క్రూటినీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు, ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది తీసుకుంటారు. సో ఫిబ్రవరి 3 నామినేషన్లకు ఉపసంహరణ కూడా చివరి తేదీ ఉంటుంది. సో అదే రోజు లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం కనబడుతోంది. సో అల్టిమేట్ గా ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి 13వ తేదీ 8 గంటలకు ఈ కౌంటింగ్ ఉండబోతోంది. సో దీంతో గడువు చాలా తక్కువ ఉంది, దాదాపుగా 10 రోజుల గడువు. ఎందుకంటే 11వ తేదీ ఎన్నికలంటే ఈ ఫిబ్రవరి రేపు నుంచి ఒక 10 రోజుల సమయం ఉండబోతోంది. సో అల్టిమేట్ గా ఈ ఒకవైపు అభ్యర్థులకు సంబంధించి ఓడపోతా, మరోవైపు ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించాలో కూడా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. సో వ్యూహాలు పడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్ననే చూసాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయిన్ల జాబితాను కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సంఘానికి ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అందులో దాదాపు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు, ఇతరత్ర ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో మన మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో పాటు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, వీళ్ళంతా కూడా స్టార్ క్యాంపెయినర్ లో ఉన్నారు. సో మరో బీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా స్టార్ క్యాంపెయినర్ ఇచ్చి ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఇచ్చే అవకాశం కనపడుతూ ఉంది. సో దీని నేపథ్యంలో ఇక ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమవుతా ఉంది ఈ రోజుతో. ఎందుకంటే వన్స్ ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిస్తే ప్రధాన ఘట్టం ముగిసిన అవుతుంది. సో ఈ తర్వాత ఇక అభ్యర్థులకు సంబంధించి స్క్రూటినీ, ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ అనేది సెకండరీ. కానీ ఈ రోజు మాత్రం అత్యంత కీలకమైన ఘట్టం అని చెప్పవచ్చు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సవాల్, ఎందుకు ఎవరిని రంగంలో దించాలనే దానిపైనే. సో మీరు అన్నట్టుగా రెబల్స్ పెడతతో పాటు అన్ని చాలా అనేక అంశాలు కూడా తెరపైకి వస్తుంటాయి. సో ఒకవైపు టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు అంశం ఒక్కటైతే, సో అందులో ఎవరికి ఇవ్వాలి, మహిళలకు కేటాయించాలా, ఇవన్నీ కూడా తెరపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక కూడా చాలా అత్యంత కీలకంగా కాబోతోంది. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్ పరిమితి 50%. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీ కాంగ్రెస్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పటికీ అది న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా వీలు కాలేదు కాబట్టి సో మొత్తంగా ఓవరాల్ రిజర్వేషన్ మున్సిపల్ ఎన్నికల్లో 50%
మించరాదు అని గత సర్పంచ్ ఎన్నికల్లో తెలియదు, ఇప్పుడు ఇది కదే. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా 50% రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క 50% రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.